అందరికీ నమస్కారం. 2025వ సంవత్సరం జూన్ మాసం 30వ తేదీ సోమవారం రోజున సింహరాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం. ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం. శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య, ఉద్యోగ, వ్యాపార సమస్యలు, ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు, స్త్రీ పురుష వశీకరణం చేయబడిన ఇంటి సమస్యలు కానీ, శారీరకంగా కానీ, మానసికంగా కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేదన్న నమ్మకంతో ఒక్కసారి ఫోన్ చేయండి. మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన సింహరాశి వారు గౌరవప్రదమైనటువంటి జీవితాన్ని ఏర్పరచుకుంటారు. మనోబలంతో చేసే పనులు విజయాన్ని అందిస్తాయి. ఒక ముఖ్యమైనటువంటి వ్యవహారంలో ఆశించినటువంటి ఫలితం సిద్ధిస్తుంది. కొన్ని కీలక సమయాలలో ఓర్పుతో వ్యవహరిస్తారు. ఆర్థికంగా ఎదుగుతారు. బుద్ధిబలం బాగా పనిచేస్తుంది. మీలోని సత్యనిష్ట మిమ్మల్ని ఉన్నతులు చేస్తుంది. కాలమే కొన్ని సమస్యలకు పరిష్కారం చూపుతుంది. ఖర్చులను నియంత్రిస్తారు. శ్రమతో కూడినటువంటి ఫలితాలు సిద్ధిస్తాయి. ఒక ముఖ్యమైనటువంటి సమస్యను పరిష్కరిస్తారు. బంధుమిత్రులను కలుసుకుంటారు. మీ యొక్క దృఢ సంకల్పాలు నెరవేరిన సాహసోపేతమైనటువంటి నిర్ణయాలతో లాభదాయకమైనటువంటి ఫలితాలు సిద్ధిస్తాయి. మీ యొక్క రంగాలలో పెద్దల సహకారం లభిస్తుంది. ప్రణాళికతో ముందుకు సాగి ఆస్తిని వృద్ధి చేస్తారు. కీలక నిర్ణయాలు తీసుకునేటప్పుడు జాగ్రత్త వహిస్తారు. ఉద్యోగంలో ఇబ్బందులు ఎదురవ్వకుండా చూసుకుంటారు. అర్హతకు తగినటువంటి ప్రతిఫలం అందుకుంటారు. కొన్ని సంఘటనలు ఆనందపరుస్తాయి. చెడ్డవారు మీ పక్కన చేరి మీ యొక్క అభిప్రాయాలను ప్రభావితం చేసే అవకాశం ఉంది. అనుకున్న పని నెరవేరుతుంది. తోటి వారితో సంతోషాన్ని గడుపుతారు. మీ యొక్క తెలివితేటలతో అందరినీ ఆకర్షిస్తారు. ఆశించినటువంటి ఫలితాలను ఏర్పరచుకుంటారు. మీ యొక్క మనోధైర్యమే విజయానికి కారణమని గ్రహిస్తారు. మీ యొక్క రంగాలలో అనుకున్న దాన్ని సాధిస్తారు. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. ఎటువంటి పరిస్థితుల్లోనూ ఓర్పును కోల్పోవద్దు. అపోహాలకు తావివ్వవద్దు. కొన్ని కీలక విషయాలలో లౌక్యంగా వ్యవహరిస్తారు. అనుకూల సమయం అనే చెప్పవచ్చు. ఏ పని ప్రారంభించినా ఇట్టే పూర్తి చేస్తారు. బంగారు భవిష్యత్తుకు బాటలు వేస్తారు. అభివృద్ధి కోసం చేసే పనులు అనుకూలిస్తాయి. ఏకాగ్రతతో పని చేస్తారు. మేలు చేకూరుతుంది. మీరు చేయబోయే ప్రతి పనిలో సంపూర్ణ అవగాహన వచ్చిన తర్వాతే ముందుకు సాగుతారు. వృత్తి వ్యాపారంలో జాగ్రత్త అవసరం. కీలక విషయాలలో మొహమాటాన్ని దరిచేయనివ్వద్దు. ఆర్థికంగా మధ్యమ ఫలితాలు సిద్ధిస్తాయి. ముఖ్యమైనటువంటి విషయాలలో అనుకూలత ఏర్పడుతుంది. ప్రారంభించినటువంటి పనిలో ఆటంకాలు తొలగున, అనవసరమైనటువంటి ఖర్చులు తొలగున, మానసికంగా దృఢంగా ఉంటారు. అనుకున్న దాన్ని సాధిస్తారు. ఆత్మవిశ్వాసంతో అభివృద్ధిని సాధిస్తారు. వ్యాపారాది రంగాలలో సంతృప్తికరమైనటువంటి ఫలితాలు సిద్ధం చేసుకుంటారు. కీలక విషయాలలో క్షేత్రీయ న్యాయంగా పరిశీలించి నిర్ణయాలను తీసుకుంటారు. బంధుమిత్రులను ఆదరిస్తారు. ఒక ముఖ్యమైనటువంటి ఆలోచనను ఆచరణలో పెడతారు. సమాజంలో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంటారు. అనవసరమైనటువంటి ఖర్చులు తొలగున, మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది. శ్రమ తగ్గుతుంది. శుభకాలం అనే చెప్పవచ్చు. గతంలో ఆగినటువంటి పనులు పునఃప్రారంభిస్తారు. మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి.